సీతాకోక చిలుక చక్కగా రెక్కలు నిప్పితే చిన్న చిన్న రెక్కలు వేసుకొని ఎంత అందంగా ఉందో. మళ్ళీ ఏమి తినద్దాక, వ్యర్థమైనవి కానీ మురికి కానీ ఇలాంటి ఏం తిందో, కేవలం పువ్వులు వికసిస్తాయి చూసావా, ఆ వికసించిన దాంట్లో ఉన్న తేనె తింటాయి. నీకు తెలుసా తాత? అవి నేను క్లాస్ రూమ్ లో విన్నా. ఆ తాతకి మనవడే చెప్పాడంట. అవునా, అంత బాగా నచ్చిందా నీకు సీతాకోక చిలుక అని? తాత ఎగ్జామ్స్ అంటే ఎలా అనిపిస్తుంది అని మనవడిని అడిగాడంట. ఎగ్జామ్సా తాత? పరీక్షలు రాసిన కాడి నుంచి ఆ ఎగ్జామ్ పేపర్స్ దిద్దుతారు. దిద్దిన తర్వాత మొత్తం చదువుతారు మా టీచర్. చదివి ఇగో నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. నాకేమో ఆ లెక్కలు రావు. ఆ యొక్క లెక్కల సబ్జెక్ట్ లో నాకు ఎప్పుడు తక్కువ వస్తాయి తాత. మరి నేను అందరూ ఏమంటారంటే నీకు లెక్కలు రావు అంటారు. అదే పరీక్ష లేకపోయింది అనుకో, ఎవరు నన్ను గేల్ చేయరు కదా, అందుకే నాకు పరీక్షలు అంటే ఇష్టం ఉండదు అన్నాడు. మరి అవును, ఈ సంవత్సరం నువ్వు థర్డ్ క్లాస్ కదా, నువ్వు పెద్ద అయితే ఏ క్లాస్కి వెళ్తావు అంటే, వచ్చే సంవత్సరం ఎండాకాలం వస్తే ఏ క్లాస్కి వెళ్ళిపోతా? మళ్ళీ వేరే క్లాస్కి వెళ్ళిపోతా. మరి పరీక్షలు రాయకుండా ఎట్లా వెళ్తావు? పరీక్ష రాయాలి కదా అని చెప్పాడంట. అవును తాత అనేప్పటికీ అదిగో చూడు గొంగళ పురుగు ఎలా కట్టుకుంటుందో అని చెప్పాడంట. అవును తాత, బూజులాగా తెల్లగా గూడు కడుతుంది, దాన్ని చూడు ఇంకొన్ని రోజులకి నువ్వు అన్నాగా సీతాకోక చిలుక చాలా అందంగా ఉంటుందని, ఆ అందమైన పక్షిలాగా ఈ గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారుతాయి, నువ్వు చూడు అని చెప్పాడంట. అయితే ఆ చెట్టు మీద ఉన్న గూళ్ళన్నిటినీ, ఒక 4-5 గూళ్ళుంటే ఆ గూళ్ళని రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి ఏం చేస్తా ఉండేవాడంటే ఆ గూడుల్ని చూస్తా ఉండేవాడంట. కొన్ని రోజులకి గూళ్ళలో నుంచి సీతాకోక చిలుక చక్కగా ఎగురుకుంటా బయటకు వచ్చినాయంట, కొంచెం పెద్దగా. అయితే తాత అన్నాడంట, చూసావా గొంగళ పురుగు ఏం మారింది? సీతాకోక చిలుక మారింది. మారడానికి ఎన్నో కష్టం. ఎందుకు? అది దాని యొక్క శరీరాన్ని మార్చాలి కదా. అంటే అది ఇప్పుడు ఆకుతూ ఉన్నదానికి దానికి ఏం కావాలి? చర్మంలోకి రెక్కలు అనేవి రావాలి. ఆ రెక్క